వరంగల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పట్నంలోని వివేకానంద కాలనీలో అనిల్ అనే వ్యక్తి ఈ నెల 20వ తారీఖున కుటుంబ సమేతంగా షిరిడీ వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. అనిల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో చేరి ఇంట్లో జరిగిన చోరీని పరిశీలించారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరించాల్సి ఉంది. షిరిడీకి వెళ్ళిపోయాను. వచ్చి తాళం తీసేసరికి అంత ఇల్లంతా చిందరవందరని ఫోన్ చేస్తే, నా పేరు శ్రవంతి, నేను బండారు అనిల్ కుమార్ భార్యని. మా ఇంట్లో మేము షిరిడీకి శనివారం రోజు 11:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన తర్వాత అదే రోజు నైట్ మా అత్తమ్మ బెడ్రూమ్ నుంచి వెళ్ళి బాత్రూమ్ యొక్క డ్రిల్స్ గ్లాసులు తీసి అందులో నుంచి ఆ చిన్న ద్వారంలో నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఎవరో తెలియని వ్యక్తులు మాస్క్ కట్టుకొని చేతులకు గ్లౌజులు వేసుకొని మరీ అంత పకడ్బందీగా వచ్చి అన్నీ ప్రతి చోటన చదిరారు. కానీ ఎక్కడి నుంచి అయితే ఏమి తీయలేదు. కేవలం మా క్యాష్ కౌంటర్లో ఉన్నటువంటి మనీ మాత్రమే తీసుకెళ్లారు. ఇది మా ఇంట్లో జరగడం ఇది రెండోసారి. ఇది చాలాసార్లు ఇట్లా మేము ఈ దొంగ వ్యక్తులకు మేము భయపడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి మాకు తగు న్యాయం చేయ